శాసన మండలి ఆవరణలో జర్నలిస్టులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పసుపు రైతులకు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. నిరసనను కవర్ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాసన మండలి ఆవరణలో న్యూస్ కవరేజ్ కి పర్మిషన్ లేదంటూ కెమెరాలను లాక్కున్నారు. గతంలో లేని నిబంధనలు ఇప్పుడు కొత్తగా ఏంటని పోలీసులను జర్నలిస్టులు నిలదీశారు. పోలీసుల తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులకు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు, కానీ అది కవర్ చేయకుండా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే శాసన మండలి ఆవరణలో న్యూస్ కవరేజ్ కి పర్మిషన్ లేదంటూ కెమెరాలను కూడా లాక్కున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? అమృత, ఈ రోజు శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పసుపు ధరకు 15,000 మద్దతు ధర చెల్లించాలి, పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపారు. అయితే నిరసన కవర్ చేస్తున్న వీడియో జర్నలిస్టులపై పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇక్కడ కవరేజ్ కి పర్మిషన్ లేదు, ఇక్కడ ఆంక్షలు ఉన్నాయంటూ కూడా వారు డైరెక్ట్ గా కెమెరాలను లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే కొంత కెమెరామెన్లకు ఇటు పోలీసులకు జర్నలిస్టులకు సంబంధించి కొంత తోపులాట జరిగింది. ఇక్కడ ఎలాంటి కవరేజ్ లేదు, మీరు మీడియా పాయింట్ లో మాత్రమే కవరేజ్ చేసుకోవాలి, మీడియా పాయింట్ వరకే మీకు పర్మిషన్ ఉంటుంది, శాసన మండలి ఆవరణలో ఎలాంటి కవరేజ్ చేయొద్దు అంటూ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట కూడా కొంత జరిగింది. పోలీసులకు కావచ్చు, జర్నలిస్టులకు సంబంధించి కొంత తోపులాట జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు కూడా ఇటు శాసన మండలి సమావేశాలు కవర్ చేస్తున్నాము. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి అడ్డంకులు లేవు, ఆంక్షలు లేవు. అయితే కొత్తగా ఎందుకు ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారంటూ కూడా జర్నలిస్టులు పోలీసులను కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు లేని ఆంక్షలు ఈ రోజు కొత్తగా ఎందుకు తెస్తున్నారంటూ కూడా గట్టిగా అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వారి కవరేజ్ ఉండొద్దు అని నేపథ్యంతోనే పోలీసులు అడ్డుకుంటున్నారని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఒక చర్చ కూడా దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శాసన మండలికి సంబంధించి సమావేశాలలో ఆవరణలో సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవు, వారు నిరసన తెలుపుకోవచ్చు, అన్ని ఉంటాయి. కానీ ఇది